నా ప్రజలారా, నీ సరిహద్దుల్లో సమాధానము లేదా? నీ సరిహద్దుల్లో అంటే నీ ఇంట్లో సమాధానము లేదా? నీ ఇంటి చుట్టూ సమాధానము లేదా? నీ ఇంటి ముందున్న వారితో సమాధానం లేదా? నీ ఇంటి పక్కనున్న వారితో సమాధానం లేదా? లేకపోతే నీ సేను పక్కనున్న వారి దగ్గర, నీ సేను ముందున్న వారి దగ్గర, ప్లాట్ల పక్కన, సేన్ల పక్కన, పొలాల పక్కన కొంతమంది గొడవలు ఉంటాయి కదా, గెట్ల కాడ పంచాయతీలు ఉంటాయి కదా, సమాధానం ఉండదు. ఇంటికి వస్తే సమాధానం ఉండదు, గొడవలు, సమస్యలు. ఇంటి ముందున్న వారితో సమస్యలు, ఇంటి వెనుక వారితో సమస్యలు, ఇంటి పక్క వారితో సమస్యలు, ఇంట్లో కూడా సమస్యలే. అందుకనే నీ సరిహద్దుల్లో సమాధానం లేక మీరు బాధపడుతున్నారు కదా. దేవుడు అంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కలగజేయువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. మన సరిహద్దుల్లో, మన ఇంట్లో, మన కుటుంబంలో, మన పొలాల్లో, మన ఆఫీసుల్లో, మన వర్క్ చేసే ప్రాంతాల్లో మనకు సమాధానాన్ని కలగజేసేవాడు దేవుడే. అప్పుడప్పుడు మనకు మనశ్శాంతి లేకుంటుంది కదా, నెమ్మది లేనప్పుడు, హృదయం కలవరపడుతున్నప్పుడు ఏదైనా వింటే కొంచెం రిలాక్స్ అవుతుంది అన్నమాట మైండ్. ఏదైనా ఒక పాట వింటేనో, ఏదైనా ఒక మ్యూజిక్ వింటేనో, లేకపోతే ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పార్క్ లాంటిది, ఒక లొకేషన్ని, బ్యూటిఫుల్ లొకేషన్ని చూసినప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట కదా. కానీ దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయనకి ఎప్పుడు ప్రశాంతత ఉంటుందంటే దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఆయన మనస్సు ప్రశాంతంగా ఉంటుందంట. దేవుని వాక్యం విన్నప్పుడు మాత్రమే ఆయన మనస్సు చాలా ప్రశాంతంగా, సమాధానంగా ఉంటుందంట. అప్పుడప్పుడు మనకు సమాధానం లేనప్పుడు, నెమ్మది లేనప్పుడు, హృదయం కలవరపడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉంటాం. అప్పుడు ఒక చిన్న లాజిక్ పాయింట్ చెప్తాను, గుర్తుంచుకోండి. వాక్యం వింటూ ఉంటే చాలా, అంతే. వాక్యం విని పడుకుండా, వాక్యం వింటూ అలా మన మైండ్ సెట్ అంతా దేవుని యొక్క వాక్యం పైకి మళ్ళించామంటే, మన దృష్టి మొత్తం దేవుని వాక్యం మాటలపై మనం మళ్ళించామంటే దేవుడు అద్భుతమైన రీతిలో మనకు మనశ్శాంతి, సమాధానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒకసారి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. ఏం తోచని స్థితిలో ఉంటాం. అప్పుడు టీవో, టేప్ రికార్డో, సిడీ ప్లేయరో ఏదో ఒకటి మొబైల్లో ఆన్ చేసి వాక్యం వింటూ ఉండండి. మిమ్మల్ని ఎవ్వరు బాధ పెట్టాల్సిన పని లేదు, బాగు చేయడానికి ఎవరు రారు. అప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. దేవుడే మనం ఏం చేయాలో ఆయన మన మార్గాన్ని సఫలం చేస్తాడు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోక ఒక అర్ధగంటనో గంటనో దేవుని వాక్యం వినడానికి మనం ప్రయత్నం చేయాలి. నేను అలా చాలాసార్లు గంటల తరబడి వాక్యం వింటూనే పడుకునేవాడిని. శంషాబాద్లో 5 సంవత్సరాలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను వాక్యం వింటూనే ఉండేవాడిని. చదువుతూ ఉంటూనే ఉండేవాడిని. దేవుడు అనుకోకుండా రాత్రంతా 1-2 వరకు దేవుని వాక్యం వింటూ అలాగే నిద్రపోయేవాడిని. ఉదయంకే దేవుడు అనుకోని రీతిగా నా మార్గాన్ని సఫలం చేసేవాడు. దేవుని వాక్యానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. ఇచ్చిన తర్వాత ఆయన మన హృదయంలో సమాధానాన్ని కలగజేసి మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు. ఉదయం కాగానే మన కొరకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆనాటికి లేని వాళ్ళు ఉంటారు. ఉదయం కాగానే దేవుడు వారికి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు కూడా. నేను కూడా ఆనాటికి లేక బ్రతికాను. ఉదయం వండుకోవడానికి లేవు, కానీ రాత్రి నేను చేసిన ప్రార్థన, నేను కన్నీళ్ళు విడిచిన కన్నీటిని దేవుడు ఆలకించి ఉదయం కాగానే మరలా చేసుకోవడానికి దేవుడు ఏర్పాటు అనుగ్రహించాడు నాకు. కాబట్టి అనుభవపూర్వకంగా మనము దేవుడు కొన్ని అనుభవాల గుండా తీసుకెళ్తాడు. అది మనము ఇష్టపడిన అనుభవించాలి. ఆ కష్టాన్ని మనం ఇష్టపడి అనుభవించాలి. నేను ఇష్టపడి చేస్తున్నాను సేవ అంటాడు పౌలు మహాభక్తుడు. నేను కష్టపడి సేవ చేయటం లేదు, నేను ఇష్టపడి చేసిన యెడల నాకు జీతం కలుగును అని పౌలు అన్నాడు. కాబట్టి మనము కూడా మన సేవా జీవితంలో, మన ఆత్మీయ విశ్వాస జీవితంలో ఇష్టపడి మన కష్టాలను ఓర్చుకోవాలి, మన శ్రమలను మనము ఓర్చుకోవాలి.
తర్వాత మంచి గోధుమలతో తృప్తిపరచేవాడు ఆయనే, భూమికి ఆజ్ఞ ఇచ్చేవాడు కూడా ఆయనే. భూమి పండాలని ఆజ్ఞ ఇచ్చేవాడు ఆయనే. మనం చాలామంది వ్యవసాయ భూమిని విత్తనాలు వేశాం కదా, భూమి పండాలని కూడా మనకు ఆజ్ఞ ఇచ్చేవాడు దేవుడే. భూమి నుండి ఆహారం పుట్టును అనే వాక్యంలో ఉంది. కాబట్టి దేవుడు మనకు మంచి పంటలతో తృప్తిపరిచేవాడు ఆయనే. సరే, మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఈ యొక్క సమాధానం మన యొక్క సరిహద్దుల్లో ఎప్పుడు విస్తారంగా ఉంటుంది అని అంటే, లోకంలో చాలామంది సమాధానం లేక చాలా వ్యసనాలతో అసహించుకొని తన లైఫ్ మేము ఎందుకు బ్రతికామా అని అసహించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సొలొమోను మహారాజు అయితే తన జీవితంలో సమాధానం లేక నేను ఎందుకు బ్రతికానా అని ఆయన తన బతుకుపై తాను విరక్తి చెందాడంట, విసుక్కున్నాడంట. నెమ్మది లేక, సమాధానం లేక, చాలా డబ్బు ఉంది, కోట్ల ఆస్తి ఉంది, తనకు అనుభవించేదంత లగ్జరీ లైఫ్ ఉంది, కానీ నా జీవితం నేను ఎందుకు బ్రతికాను అని అనుకున్నాడంట. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించెను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను కనబడెను గనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను అంటున్నాడు ప్రసంగి. ఆయనకు వచ్చినటువంటి వేదనలు, శ్రమలు మితిమీరిన అయినప్పుడు ఇంట్లో సమాధానం లేదు, బయట సమాధానం లేదు, రాజ్యంలో నెమ్మది లేదు, సింహాసనం వలన కూడా అతనికి నెమ్మది లేని పరిస్థితుల్లో నేను ఎందుకు బ్రతికానా అని తన బ్రతుకుపై తానే అసహించుకున్నాడంటండి. సమాధానం లేదు. మనం ఒక విషయాన్ని ఆలోచిస్తే ప్రపంచంలోనే అత్యధిక ధనవంతుడు ఎవరు అంటే ఆ రోజుల్లో సొలొమోను మహారాజే. అంత డబ్బు, అంత బంగారు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు అంటే దేవుడు అతనికి వరంగా ఇచ్చాడు. భూమి మీద ఎవరికి కూడా నీకు కలిగిన కీర్తి ఇంకెవరికి కలగకూడదు అని అతన్ని ఆశీర్వదించాడు. అంత గొప్ప ధనవంతుడైనా కూడా అతనికి సమాధానం లేదు, నెమ్మది లేదు అని అతడు చెప్తా ఉన్నాడు, అతను రాస్తూ ఉన్నాడు. కాబట్టి మనకెప్పుడు సమాధానం ఉంటుంది, మనకెప్పుడు నెమ్మది ఉంటుంది, మన జీవితంలో మనం ఎప్పుడు సమాధానంగా బ్రతకగలుగుతాము, ఎప్పుడు సమాధానం లేని పరిస్థితులు ఎదుర్కొంటాం మనం, ఏ సందర్భాల్లో మనకు సమాధానం ఉండదు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఫస్ట్ ఒక విషయాన్ని చెప్తాను. మనకి ఎప్పుడు మొట్టమొదటిగా సమాధానం ఎప్పుడు లేకుండా ఉంటుందంటే, రోగము, వ్యాధి ఉన్నప్పుడు మనిషికి సమాధానం ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా మనిషికి సమాధానం ఎప్పుడు లేకుంటుంది అంటే, ఒక మనిషి సమాధానము, నెమ్మది లేక ఎప్పుడు బాధపడి ఏడుస్తాడు అంటే, అతనికి వ్యాధి ఉన్నప్పుడు, రోగం ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు. ఒక మాటలో చెప్పాలంటే అనారోగ్యముతో ఉన్న మనిషికి సమాధానము ఉండదు. ఇది అనమాట. ఇంకా అనారోగ్యం అంటే అందులో అన్నీ వస్తాయి రావమ్మా. అనారోగ్యము అంటే అందులో అన్నీ వస్తాయా రావా? హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, ఇంకా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాల బలహీనత వస్తుంది, ఇంకా తలపోటు వస్తుంది, అన్నీ. ఇది లేదనకుండా జ్వరం అన్నీ అందులోనే. యాక్సిడెంటు, కాలు చేతులు విరిగిపోవడం, ఇవన్నీ అనారోగ్యం కిందికి వస్తాయి. కాబట్టి ఒక మనిషికి ఎప్పుడు సమాధానం ఉండదంటే, అనారోగ్యంతో ఉన్న మనిషికి సమాధానం ఎప్పటికీ ఉండదు. అది నేను చెప్తలేనమాట కదా, యేసాయ చెప్పాడన్నమాట. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడంటే, మార్క్స్ వార్త 5వ అధ్యాయము, రండి త్వరగా మనం చదువుకొని ధ్యానించుకొని ముగించుకుందాం. నా ప్రియమైన దేవుని సంఘస్థుడా, సమాధానం ఎప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో లేక బాధపడుతున్నాము అంటే, ఈ యొక్క 3 విషయాలు ఈ యొక్క మధ్యాహ్న కాల ఆరాధనలో మనం తెలుసుకుంటే నిజంగా మనం బాధపడడానికి ఇంకొకసారి అవకాశం ఉండదు. ఈ మాటలు మనం విని ఆలోచన చేసి మన జీవితంలో సమాధానాన్ని పొందుకుందాం. 5వ అధ్యాయం 25వ వచనం, మార్కు సువార్త 5:25 చదవండి. ఇక్కడ 12 ఏండ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగిన
ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఒక స్త్రీ ఉంది ఇక్కడ. ఆమెకు ఏదో ఒక బ్లీడింగ్ వలన ఆమె బాధపడుతూ ఉంది. ఏదో ఒక డిప్రెషన్లోకి గురై ఆమె ఒక డిసీజ్ వలన బాధపడుతూ ఉంది. ఆమెకు తీరని వ్యాధి చేత బాధపడుతూ ఉంది. ప్రతిరోజు బాధపడుతూ ఉంది. అయితే అక్కడ ఒక చక్కని మాట మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో దేవుడు రాయించాడు. ఏమని అంటే, ఆమె అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళిందంట. ఆమె వెళ్ళి ఏం చేసిందంట? వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పలు పడిందంట కదా. మన లాంగ్వేజ్లో రాశాడు దేవుడు. ఎన్నో తిప్పలు పడినాను సార్, బాగాలేదు. ఎక్కడెక్కడో పోయించినాం, మేము తిరగని హాస్పిటల్ లేదు. హైదరాబాద్కు పోయించినాం, నిమ్స్ హాస్పిటల్కి పోయించినాం, కిమ్స్ హాస్పిటల్కి పోయించినాం, ఇకపోతే యశోద హాస్పిటల్కి పోయించినాం, కర్నూలులో గౌరీగోపాలు, జీజీ హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, ఆర్ఆర్ హాస్పిటల్ అన్నీ అయిపోయినాయి సార్, కానీ బాగా కావడం లేదు. ఎన్నో తిప్పలు పడ్డాం సార్, కానీ నయం కాలేదు. ఎప్పుడు బాగా అవుతుందో ఏమో, ఇంకా నా జీవితం ఇంతే, నాకు ఈ వ్యాధి నయం కాదు, నాకు ఈ రోగం నయం కాదు అని మంచంపై పడుకున్న వ్యక్తికి తెలుస్తుంది ఆ సమాధానం గురించి. కరెక్ట్ కదన్నా? మంచంపై పడుకున్న వ్యక్తికి తెలుస్తుంది ఆ నెమ్మది, ఆ సమాధానం. అంటే బయటికి వెళ్ళడానికి రాదు, 10 మందితో కూర్చోవడానికి రాదు, నలుగురితో బయటికి వెళ్ళడానికి రాదు. ఆ బాధ, ఆ వేదన, ఆ రోగం ఉన్న వాడికే తెలుస్తుంది. అందుకని ఆ స్త్రీ ఎన్నో తిప్పలు పడి, నానా వైద్యుల చేతి దగ్గరికి వెళ్ళి నానా తిప్పలు పడి ఎంతో డబ్బు వ్యయపరుచుకొని ఒక మాట అంటుంది, ప్రయోజనము లేక మరింత సంకటపడెను అనగా మరింత బాధపడుతూ ఉంది, విలపిస్తూ ఉంది, ఆవేదన పడుతూ ఉంది, కలవరపడుతూ ఉంది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. మనకు జ్వరం వస్తే 3 రోజులు పడుకోలేం మంచం పైన. మనకు జ్వరం వస్తే 3 రోజులు పడుకుంటే కట్టేసినట్టు ఉంటుంది అన్నమాట, పనులన్నీ ఆగిపోతాయి. ఆమె 1 సంవత్సరం కూడా కాదు, 2 సంవత్సరాలు కూడా కాదు. అదే ఆ వ్యాధి ఎలాంటిదంటే బ్లీడింగ్, ఎప్పటికీ 24 అవర్స్ బ్లీడ్ అవుతూనే ఉంటుంది, రక్తస్రావంతో బాధపడుతూ ఉంది ఆమె. ఇక చూడండి, 1 సంవత్సరం అయితే భరిస్తాం, 2 ఏళ్ళు అయితే భరిస్తాం, 3 ఏళ్ళు అయితే భరిస్తాం, పోనీ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు చూపిస్తామా? 10 ఏళ్ళు డబ్బు ఖర్చు పెట్టగలుగుతామా? ఉన్నవన్నీ అమ్ముకుంది, ఆమెకు ఉన్నవన్నీ అమ్మేసింది, ఎన్నో తిప్పలు పడింది, కానీ నయం బాగా కాలేదు. పడి ఇక అన్ని ఆశలు వదులుకొని స్వామి దేవా నువ్వే దిక్కు అని మంచంపై పడిపోయింది. ఇంకా నాకు మంచమే దిక్కు అని ఏడుస్తూ మంచంపై పడుకుంది. ఒకానొక దినమున యేసయ్య గురించి వినింది. ఒకానొక దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి విన్నది. ఎంతోమందిని బాగు చేస్తున్నాడంట, ఎంతోమందికి రోగాలు నయం చేస్తున్నాడంట, చనిపోయిన వారిని సైతం బ్రతికిస్తున్నాడంట. నేను కూడా వెళ్ళింటే బాగుండు కదా అని ఆమె ఏం చేసిందంటే, 27వ వచనం చదువుకుందాం. 27. ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదును అనుకొని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి ఎవరో నన్ను ముట్టారు అని ఆమెను అబ్జర్వ్ చేశారు. ఎవరో నన్ను ముట్టుకున్నారు, నేను ఆమెను స్వస్థపరిచాను, ఎవరు అని యేసు ప్రభువారు అడిగినప్పుడు 33వ వచనం, అప్పుడు ఆ స్త్రీ
తనకు జరిగినది ఎరిగి తనకు స్వస్థత కలిగినది చూచి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఈ లోకంలో నీవు నేను సమాధానంతో ఉంటాం. ఎన్నో హాస్పిటల్కి వెళ్తాం, ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్తాం, ఎంతోమంది లోకంలో మరి మంత్రికుల దగ్గరికి వెళ్తాం. చివరికి సమాధానం లేక వచ్చి మంచం పడతామే. కానీ అన్ని విషయాలు యేసుప్రభు గురించి విని ఆమె అందరి దగ్గరికి వెళ్ళింది. కానీ చివరికి యేసుప్రభు గురించి విని ఆయన దగ్గరకు వచ్చి తనకు జరిగినదంతా, సంభవించినదంతా తనతో చెప్పుకుంది, యేసయ్యతో చెప్పుకుంది. ఎంతమంది ఈరోజు దేవుని మందిరానికి వచ్చి మనకు కలిగిన బాధను ఆయనతో చెప్పుకుంటాం? ఎంతమంది దేవాలయానికి వచ్చి మనకు కలిగిన శ్రమను ఆయనకు చెప్పుకుంటాం? హన్నాకు శ్రమ కలిగింది, ఎక్కడికి వచ్చి మొరపెట్టుకుంది? ఎవరితో వచ్చి చెప్పుకుంది? ఎక్కడికి వచ్చి చెప్పుకుంది? దేవుని ఆలయానికి వచ్చి మొరపెట్టుకుంది. హన్నాకు శ్రమ, హన్నాకు వేదన కలిగింది, దేవుడితో చెప్పుకుంది. ఇక్కడ రక్తస్రావ రోగం గల స్త్రీకి ఆ బాధ వేదనలో ఎవరితో వచ్చి చెప్పుకుంది? యేసయ్యతో చెప్పుకుంది. నేను 12 ఏళ్ళ నుంచి వేదన పడ్డాను, 12 ఏళ్ళ నుంచి నేను శ్రమ పడ్డాను, నాకు ప్రయోజనం లేకపోయింది, లోకమంతా తిరిగాను, డబ్బంతా ఖర్చు చేశాను, కానీ నాకు సమాధానం లేదు, నాకు స్వస్థత లేదు. యేసయ్య నీవే నన్ను బాగు చేయాలి అని ఆయన వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఒకసారి చప్పట్లు కూడా దేవుని మహిమ పడదాం గట్టిగా. ఈ లోకంలో ఈ రోజుల్లో కూడా మనము దేవుని ఆలయానికి వచ్చి మన బాధ ఆయనకు చెబితే, మన కష్టం ఆయనతో చెప్పుకుంటే నిజంగా మనకు దేవుడు మార్గం చూపేవాడై ఉన్నాడు. అందుకే చాలామంది రారు, దేవునికి చెప్పుకోవడానికి రారు, అంతా వ్యయం చేసుకుంటారు, అన్ని ప్రాంతాలు తిరుగుతారు, కానీ దేవుడు మాత్రం గుర్తురాడు. ఆమె విని వెంటనే వచ్చింది, తన బాధ అంతా యేసయ్యతో చెప్పుకుంది. ఈ అలవాటు మనం కలిగి ఉండాలి. ఎప్పటికైనా సరే మనం కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని ఆలయానికి వచ్చి ప్రార్థన చేయాలి. మనకు జరిగినదంతా ఆయనతో చెప్పుకోవాలి. నాకు ఏదైనా బాధ కలిగితే, కష్టం వస్తే, నేను శంషాబాద్లో ఉండి కూడా నేను హైదరాబాద్ గోల్కొండ చివరస్తా ముసిరాబాద్లో ఉంటుందన్నమాట, హెబ్రోన్ చర్చికి వెళ్ళి నా బాధ అంతా అక్కడ చెప్పి ప్రార్థన చేసుకొని వచ్చేవాడిని ఒంటరిగా. నాకు ఏదైనా సమస్య కలిగితే, నాకు సమాధానం లేకపోతే, మనశ్శాంతి లేకపోతే, అది పెద్ద చర్చి అనమాట, చాలా పెద్ద చర్చి, 5-6 వేల మంది ఆరాధన చేసే హెబ్రోన్ చర్చి అంటారనమాట. అక్కడికి వెళ్ళి 1 గంట 2 గంటలు కూర్చొని ప్రార్థన చేసుకొని మధ్యాహ్నం 3:30 వరకు అక్కడే ఉండి భోజనం చేసుకొని నైట్ మళ్ళీ శంషాబాద్కి వచ్చేవాడిని. మనకి ఏదైనా ఆవేదన కలిగినప్పుడు దేవుని ఆలయానికి వెళ్ళాలని బైబిల్ చెప్తా ఉంది. మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు మందిరానికి వెళ్ళమని బైబిల్ నేర్పిస్తుంది. హిజ్కియాకు మరణకరమైన రోగం కలిగింది, హిజ్కియా నువ్వు చచ్చిపోతావని దేవుడు హెచ్చరించాడు. అయితే హిజ్కియా ఎక్కడికి వెళ్ళాడంటే దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. మనం మాత్రం దేవాలయానికి రాము, మనం మాత్రం దేవుని దగ్గరికి రాము. మనం దేవుని దగ్గరికి వచ్చే అలవాటు మనం కలిగి ఉండాలి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఎవరి దగ్గరకు వెళ్ళడం కాదు, ముందు ఆయనకు స్థానం ఇవ్వాలి, ఆయనతో చెప్పుకోవాలి, తర్వాత హాస్పిటల్, తర్వాత మన ప్రయత్నాలు. ముందు ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. ఇక్కడ ఆ స్త్రీ ఆమెకు దేవునికి యేసయ్యకు మొత్తం చెప్పుకున్న తర్వాత యేసయ్య విన్నాడు, యేసుప్రభువు వారు మొత్తం విన్నాడు, ఆమె బాధ అంతా విన్నాడు. విని ఒకే ఒక మాట అంటున్నాడు. 34 వచనం చదువుకొని మనం ముగించుకుందాం. 34 వచనం చదువుకొని మనం ముగించుకుందాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. బాధ అంతా వింటాడు యేసయ్య. యేసుప్రభువు వారు మన చెప్పిన బాధ అంతా వింటాడు. విని ఊరికే వదిలిపెట్టేవాడు కాదు. అమ్మా కుమారి, ఎన్ని కష్టాల నుంచి వచ్చావా, ఇన్ని సంవత్సరాలు ఎలా భరించావమ్మా? 12 సంవత్సరాలు. ఎస్ జీసస్, 12 సంవత్సరాలు నేను ఈ ఈ వేదనతో భరించాను.
ఈరోజు మీరు బాగు చేస్తారని వచ్చాను. నీ రోగం అయితే నన్ను ఎప్పుడైతే ముట్టుకున్నావో, నా వస్త్రపు చెంగు ఎప్పుడైతే తాకావో అప్పుడే నీ రక్తధార కట్టింది, నీ బాధ నివారణ అయింది. ఇప్పుడు నేను ఒక మాట నీకు చెప్తున్నాను తల్లి, అమ్మా కుమారి, ఇంకొక మాట చెప్తాను, ఆలకించు. అదేంటిదంటే, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. నీవు నా గురించి విన్నావు, ఎవరో చెప్పగా నువ్వు విన్నావు, ఎవరో చెబితే విన్నావు. విని విశ్వాసము నీలో కలిగింది, నేను యేసయ్య దగ్గరికి వెళితే బాగవుతాను అని. ఆ విశ్వాసంతో నా దగ్గరికి వచ్చావు చూడు, ఆ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఇప్పుడు నేను దానికి తోడుగా ఏమిస్తున్నానంటే సమాధానము గలదానవై వెళ్ళమ్మా అంటున్నాడు. అంటే అంతకు ముందు అంతవరకు ఆమెకు ఏమి లేదు, సమాధానం లేదు. రోగము గల వారికి సమాధానం ఉండదు అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ఆమెకు రోగం ఉంది, ఆమెకు బాధ ఉంది, ఆమెకు వేదన ఉంది, రక్తస్రావంతో బాధపడుతుంది. అందుకే ఆమెకు సమాధానం లేదని యేసయ్య గుర్తించి, అమ్మ కుమారి, నీకు 12 ఏళ్ల నుంచి సమాధానం లేదు, 12 ఏళ్ల నుంచి నీకు శాంతి లేదు, నెమ్మది లేదు, అది నాకు అర్థమవుతుంది. కాబట్టి నా దగ్గర ఉన్న సమాధానాన్ని నీకు ఇస్తున్నాను అమ్మ. అందుకే నువ్వు సమాధానం గలదానవై నీ ఇంటికి వెళ్ళమ్మా, నీ వ్యాధి నివారణ అయ్యున్నది. రేపటి నుంచి, ఈ రోజు నుంచి నువ్వు హ్యాపీగా సమాధానంగా బ్రతుకుతావమ్మా అన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఒక్క విషయాన్ని మాత్రమే నేను ఈరోజు చెప్పాను. మిగతా 2 విషయాలు వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో రోగం గల వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి, వ్యాధితో బాధపడుతున్న వారికి సమాధానము ఉండదు అని దేవుని వాక్యములో మనం నేర్చుకున్నాం. ఉదాహరణకు రక్తస్రావ రోగం గల స్త్రీ వ్యాధితో బాధపడుతూ ఉంది, రక్తస్రావం అనే రోగముతో బాధపడుతూ ఉంది. 12 ఏళ్ల నుంచి ఆమెకు సమాధానం లేదని యేసయ్య గ్రహించి ఆమె రోగాన్ని స్వస్థపరిచాడు, ఆమెకు సమాధానాన్ని కూడా అనుగ్రహించాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు కూడా, నేను కూడా, నా ప్రియమైన సంఘస్థుడా, ఎవరైతే కష్టాల్లో, ఇబ్బందుల్లో, వ్యాధి బాధలతో, అనారోగ్యంతో ఉండి మాకు ఇంకా బాగు కాలేదు, నాకు ఇంకా నయం కాలేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో, సమాధానం లేక ఈ వాక్యం వింటున్నటువంటి, ఈ మాట వింటున్నటువంటి నా ప్రియమైన దేవుని సంఘస్థుడా, యేసయ్యకు నీ బాధ చెబితే, యేసుప్రభు వారికి నీ కష్టాన్ని వివరిస్తే, యేసుప్రభు వారికి నీ రోగము యొక్క స్థితిగతులను ఆయనకు వివరంగా తెలియచేస్తే ఆయన వింటాడు, విని స్వస్థపరుస్తాడు. ఆ తర్వాత శాశ్వతమైన సమాధానాన్ని ఆయన మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. అటు కృప, అటు సమాధానాన్ని దేవుడు మనకును, మన సంఘమంతటికి అనుగ్రహించునుగాక. ఆమేన్.